హాయ్ మామ, ఫైనల్గా 4th సెమ్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఏదోలా ఎగ్జామ్స్ అన్ని యూట్యూబ్లో చదివేసి అయితే రాసేసాను. ఇక పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అంతా దేవుడిదయ్యా. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా. మీరు కూడా యూట్యూబ్లో చదివి రాసే వాళ్ళు ఉంటే కమెంట్ అయితే చేయండి. ఇక మా ఫ్రెండ్స్ అందరి బాధ ఏంటంటే 3rd సెమ్ రిజల్ట్స్ రాకుండా 4th సెమ్ ఎగ్జామ్స్ పెట్టేశారని. రిజల్ట్స్ వచ్చినా భయమే, రిజల్ట్స్ రాకపోయినా భయమే. మా ఫ్రెండ్స్ ని ఎగ్జామ్స్ లో సప్లీలు ఉంటే ఏం చేస్తారంటే ఎలా అంటున్నారు, ఎన్నుంటే ఏంటంట సప్లీలు, రాసేంత దమ్ముంటే ఇక చాలు ఇలా అంటున్నారు. ఎప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయాక ఎగ్జామ్ సెంటర్ కాడ ఒక్క నిమిషం కూడా అయితే ఉండకూడదు. ఎందుకంటే టాపర్స్ అందరూ పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అన్న డిస్కషన్ లో అయితే ఉంటారు. మనలాంటి బ్యాక్ బెంచర్స్ కాదు, ఆ టాపర్స్ మాట్లాడుకునే మాటలు విని పాస్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ కూడా అయితే పోతుంది. ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇక నుంచి మంచి వీడియోస్ అనేవి అయితే చేస్తాం. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. డూ సబ్స్క్రైబ్.